అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సౌందర్య లహరిలో 8వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా శ్లోకం ఏంటో చూద్దాం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు. ఈ శ్లోకం గురించి తెలుసుకునే ముందు ఈ శ్లోకము అమ్మవారి యొక్క చిరునామాగా చెప్పవచ్చు. అలాగే ఏ ఉపాసకుడైతే భగవతిని ఆరాధిస్తున్నారో ఆ ఉపాసకుడి యొక్క శరీరం నందున్న దహరాకాశం నందు అంటే హృదయాకాశం నందు ఉన్న శ్రీదేవిని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు శంకరాచార్యులు వారు. ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే ఈ శ్లోకంలో ఉన్న పదాలకి మనకి తెలియని వాటి అర్థాలని తెలుసుకుందాం. సుధా సింధో అంటే అమృతం అనే సముద్రం యొక్క, మధ్యే అంటే మధ్యేందు, సురవిటపి వాటీ పరివృతే, సురవిటపి అంటే దేవతల వృక్షాలైన కల్పవృక్షాల యొక్క అని, వాటి అంటే వరుసలతోటి, పరివృతి అంటే చుట్టబడింది అని, మణిద్వీపే అంటే మణులతో నిండిన దీవియందు, నీపా ప్లస్ ఉపవనవతి అంటే నీపోపవనవతి అని, నీప అంటే కదంబ వృక్షాలన్నమాట, కదంబ వృక్షాల పూల తోటల మధ్య, చింతామణి గృహే అంటే చింతామణులతో కట్టిన గృహమునందు, శివాకారే అంటే శక్తి స్వరూపము కలిగిన త్రికోణాకారంలోనున్న అని, మంచె అంటే మంచమునందు, పరమశివ పర్యంక నిలయాం, పరమశివ అంటే సదాశివుడు అని, పర్యంక అంటే శయ్యయందు అని అంటే శయనించే ఆ వస్తువు యందు అని, శివుని యొక్క శరీర భాగమైన తొడయందు అని కూడా అర్థం, నిలయాం అంటే నివసించినట్టి అని, చిదానంద లహరీం, చిత్ అంటే జ్ఞానస్వరూపమైన, ఆనంద అంటే ఆనంద స్వరూపమైన, లహరీం అంటే ప్రవాహ రూపంలో ఉన్న, త్వాం అంటే నిన్ను, కతిచన అంటే కొందరు మాత్రమే, ధన్యులైన వారు మాత్రమే, భజంతి భజిస్తున్నారు అంటే సేవిస్తున్నారు అని. ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారు నివసించే స్థలాన్ని అలాగే స్థానాన్ని తెలియచేస్తున్నారు. మనలో ఉండే ఆకాశాన్ని దహరాకాశం అంటారు. ఈ దహరాకాశంలో ఉండే జగన్మాతను వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. అలాగే ఆ దేవి ఉండే స్థావరాన్ని కూడా వివరిస్తున్నారు. అమృతం అనే సముద్రంలో, మణులతో కలిగిన ద్వీపంలో, కల్పవృక్షాల తోటలలో, చింతామణులతో నిర్మించిన భవనం చుట్టూ ఉండే కదంబ పూల వృక్షాల మధ్య, ఆ పూల తోటల్లో ఉన్న భవనంలో శివాకారే అంటే త్రికోణాకారంలో ఉండే మంచం మీద శయనించి ఉన్న పరమశివుని యొక్క వామాంకం అంటే ఎడమవైపు ఉన్న తొడపై నివసించి ఉంది అని, అంటే ఆసీనురాలై ఉన్న జగన్మాతను వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. దేవి యొక్క పూజ 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి సమయాచార పూజ, 2 కులాచార పూజ. సమయాచార పూజ అంటే అంతర పూజారతి, కులాచార పూజ అంటే బాహ్య పూజారతి. భగవతి శ్రీదేవికి నిలయమైన శ్రీచక్రానికే వియస్ చక్రం అని మరో పేరు. వియస్ చక్రం అంటే వియత్తులో అంటే ఆకాశంలో పూజించే చక్రం అని అర్థం. వియత్తుల పూజ కూడా 2 విధాలా జరుగుతుంది. ఒకటి దహరాకాశంలో, 2 బాహ్యాకాశంలో. దహరాకాశ పూజ అంటే మన హృదయం అనే ఆకాశంలో అంటే మనస్సులోనే శ్రీచక్రాన్ని పూజించడం, దీనినే సమయ పూజ అంటారు. బాహ్యాకాశ పూజ అంటే వెండి, బంగారము, వస్త్రము, భూర్జపత్రము వంటి వాటి మీద శ్రీచక్రాన్ని గీసి అక్కడ ఆరాధించడం అన్నమాట. దీనిని కౌల పూజ అంటారు. ఈ శ్లోకంలో తెలియజేసిన సుధా సింధువు, కల్పవృక్షములు, కదంబవనము, మణిమంటపము, చింతామణి గృహము, శివాశివ స్వరూపమైన మంచము, ఆ మంచం మీద కామేశ్వర అంకంపై శ్రీదేవి నివాసము,
వీటన్నిటి వివరణ కూడా వామకేశ్వర తంత్రంలో కూడా తెలియచేయబడింది. వామకేశ్వర తంత్రంలో తెలియచేయబడింది ఏమిటంటే, బిందుస్థానమే సుధాబ్ది, పంచయోనులే కల్పవృక్షాలు, ఇక్కడనే కదంబవనం ఉంది, దాని మధ్యలోని మణిమండపము, అక్కడే చింతామణులతో నిర్మించిన ఉత్తమమైన దేవీ మందిరం ఉంది. మందిరంలో ఉన్న శ్రీదేవి దేని మీద ఆసీనురాలై ఉంటుందంటే, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు ఈ 5గురిని పంచబ్రహ్మలు అంటారు. వీళ్ళల్లో మొదటి 4గురిని 4 కోళ్లుగాను, సదాశివుణ్ణి పానుపుగా ఒక మంచాన్ని ఊహిస్తే ఆ మంచం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. అది కూడా పరమశివుని యొక్క వామాంకం మీద ఆసీనురాలై ఉంటుంది. ఇది మామూలుగా మనందరికీ తెలిసిన అర్థం. మంచం అనడం మామూలుగా మనందరికీ అర్థం అవడం కోసం. దీనిలో అంతర్లీనంగా చాలా విషయాలే దాగి ఉన్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. 4 కోళ్ల మంచం అనగానే సహజంగా మనం నిద్రించే మంచమని భావిస్తాము, కానీ అది కాదు. ఇది సంకేత భాష. కుండలిని శక్తి వెన్నెముకలోని సుషుమ్నా ద్వారా ఊర్ధ్వగతిని పొందుతున్నప్పుడు మూలాధార స్వాధిష్టానాలకు సంబంధించిన బ్రహ్మగ్రంథిని, అలాగే మణిపూర అనాహత చక్రాలకు సంబంధించిన విష్ణుగ్రంథిని, విశుద్ధి చక్రానికి ఆజ్ఞాచక్రానికి సంబంధించిన రుద్రగ్రంథిని, అలాగే లలాటానికి శిరోమధ్య భాగానికి సంబంధించిన ఈశ్వర స్థానాన్ని అధిగమిస్తుంది. అంటే సుషుమ్నా మార్గంలో ఇవి మైలురాళ్ల వంటివి అన్నమాట. మనకి అర్థమవ్వాలంటే రైల్వే స్టేషను, స్టేజ్ ఇలా అంటూ ఉంటాం కదా, అలాంటివి అన్నమాట. అంటే అవి మజిలీ లాంటివి. ఈ 4టిని మంచపు కోళ్లతోటి సూచించారు. అంటే మనలో ఉండే సహస్రార కమల స్థానంలో ఉండే సదాశివుణ్ణి మంచము తల్పంగా సూచించారన్నమాట. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే, అంటే బిందుస్థానమే సుధా సింధువు. బిందుస్థానము శ్రీచక్రానికి క్రింది ప్రదేశంలో ఉంటుంది. శ్రీచక్రము నవయోనియుక్తమైనది. శివాత్మకమైన 4 యోనులు క్రింది ముఖంగా ఉంటాయి. శక్తి స్వరూపమైన 5 యోనులు ఊర్ధ్వముఖంగా ఉంటాయి. ఈ 9 యోనులతోటి ఈ శ్రీచక్రము నిర్మించబడి ఉంటుంది. ఈ శ్రీచక్రానికి కింద బిందు ఉంటుంది. అదే సుధాబ్ది అని అంటారు. అసలు యోని అంటే ఏంటో తెలుసుకుందాం. సాగరాన్ని సింధు అని కూడా అంటారు. అంటే అసంఖ్యాకమైన బిందువుల చేరిక అనంతమైన సింధువుగా రూపొందుతుంది. లేదా అనంతమైన సింధువులో అసంఖ్యాకమైన బిందువులు ఉంటాయి. అందువల్లనే శంకరాచార్యుల వారు సుధాసాగర్ మధ్యంలో అనకుండా సుధా సింధోర్ మధ్య అని ఇందులో మనకి వివరించారు. అంటే అసలు సుధా సింధువు లేదా సుధాసాగరం అనేది మనలో ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన సన్నివేశాలు, సంఘటనలు, వ్యక్తులు, వస్తువులు మొదలైనవన్నీ మన మెదడులో బిందు రూపంలో ముద్రలలో ఉంటాయి. ఈ బిందు రూపంలో ముద్రల ఉత్పత్తి స్థానాన్ని యోని అంటారు. దీని గురించి ఉపనిషత్తుల్లో కూడా తెలియచేయబడింది. మెదడులో ఉండే ఈ యోని ప్రదేశాన్ని సుధా సముద్రం అంటారని, లలితా సహస్రాన్ని, సౌందర్యలహరిని చాలా దీర్ఘంగా పరిశోధన చేసిన పండితులు తెలియచేశారు. అంటే ఈ ఆలోచనలే విత్తనాల్లాగా మెదడులో ఉండి సూక్ష్మరూప స్థితిలో ఉండి అవే తర్వాత స్థూల స్థితిలో బయటకు వ్యక్తమవుతాయి. శ్రీచక్రంలో ఊర్ధ్వముఖాలైన శక్తి స్వరూపమైన 5 యోనులే ఈ శ్లోకంలో పేర్కొన్న సురవిటపి వాటి, అంటే కల్పవృక్షాల వరుస అని అర్థం. అంటే ఈ పంచయోనులే కల్పవృక్షాలుగా ఈ శ్లోకంలో వర్ణించారు శంకరాచార్యులు వారు. ఇక మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే, వామకేశ్వర తంత్రంలో ఏమని తెలియచేయబడిందంటే, బిందుస్థానం సుధాసింధు పంచయోన్య సురద్రుమా తైత్రవ నీపశ్రేణీ చ తన్మధ్యే మణిమండపం తత్ర చింతామణిమయం దేవ్యా మందిరముత్తమం శివాత్మకే మహామంచే మహేశానోపబర్హణే అని. ఇలా తైత్రవ నీపశ్రేణి తన్మధ్యే మణిమండపం అని తెలియచేసినట్లుగా ఇక్కడే ఆ కదంబవనము, మణిమండపము, చింతామణి గృహము కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆ శ్రీచక్రంలోనే కొలువై ఉన్నాయి. ఇక శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. శివ అంటే శక్తి స్వరూపిణి అయిన భగవతి. శివాకారం అంటే త్రికోణాకారంలో ఉంటుంది. ఈ త్రికోణాకారపు మంచం మీద పరమశివుడు పానుపుగా ఉంటాడు. ఆ పానుపు పైనే పరమేశ్వరి శయనిస్తుందని అర్థం. త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప శివ స్మృత అని. అంటే భగవతి శక్తి స్వరూపిణి అయి త్రికోణాకార రూపంలో ఉంటుంది. అందువల్లనే త్రికోణాంతార దీపిక అని మనం లలితా సహస్రంలో కూడా పఠిస్తూ ఉంటాము. ఆ అర్థాన్ని ఈ నామం దగ్గర మనం సమన్వయం చేసుకోవచ్చు.
ఇక శివాత్మకే మహామంచే మహేశానో పబర్హణే అని. పబర్హణే అంటే తలగడా రూపంలో అని. అంటే శక్తి స్వరూపమైన మంచమునందు మహేశ్వరుడు తలగడాగా ఉన్నాడు అని. అంటే భగవతి నివసించడానికి ఆ పరమేశ్వరుడు ఆలంబనగా ఉన్నాడని అర్థం. ఈ విధంగా ఈ శ్లోకంలో శ్రీచక్రంలో ఉండే శ్రీదేవి యొక్క స్థానాన్ని శంకరాచార్యులు వారు రహస్యమైన రీతిలో వర్ణించారు. ఇక భజంతిత్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం. ఇక్కడ భగవతి చిదానంద లహరి అంటే ఆ భగవతియే చిత్ స్వరూప, ఆ భగవతియే జ్ఞానస్వరూపము, ఆ భగవతియే ఆనందలహరిగా అంటే సుఖ ప్రవాహంగా కూడా ఉంది. అంటే ఇక్కడ భగవతి జ్ఞాన ప్రవాహ రూపంగా ఆనంద ప్రవాహ రూపంగా ఉంది అని అర్థం. అటువంటి ఓ భగవతి నిన్ను కొందరు మాత్రమే సేవించగలుగుతున్నారు. అంటే ఇది యోగ విద్య యోగ మార్గాన్ని అనుసరించి సహస్రారంలో ఉండే బైందవ స్థానంలో ఉండే జ్ఞానానంద స్వరూపిణి అయిన దేవిని దహరాకాశంలో పూజించి ధన్యులయ్యేవారు అరుదుగా ఉంటారని ఈ శ్లోకం యొక్క సారాంశము. ఇదే లలితా సహస్రనామంలో కూడా సచ్చిదానంద స్వరూపిణి, సచ్చిదానంద రూప, శివకామేశ్వరాంకస్థ, బైందవాసన, సుధాసాగర మధ్యస్థ, చింతామణి గృహాంతస్థ, కదంబ వనవాసిని, చిన్మయి, పరమానంద వంటి నామాలతోటి సమన్వయం చేసుకోవచ్చు. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు ఏమని తెలియజేస్తున్నారంటే, ఏ ఉపాసకుడైతే తన దహరాకాశమునందు శ్రీచక్రంలో ఉన్న దేవిని ధ్యానిస్తారో, అటువంటి వారు యోగ మార్గాన్ని అనుసరించి పూజిస్తారో అటువంటి వారికి మాత్రమే ఆ భగవతి సాక్షాత్కరిస్తుంది. అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి ధన్యులు కొంతమంది మాత్రమే వారికి అమ్మవారిని దర్శించే యోగ్యత కలుగుతుంది అని తెలియజేస్తున్నారు. శంకరాచార్యులు వారు ఈ శ్లోకాలన్నింటినీ మంత్రపూర్వకంగా బీజాక్షరాలను నిక్షిప్తం చేసి రచించారు. అందువల్ల ఈ శ్లోకాలన్నీ పరమ పవిత్రమైనవి కాబట్టి ఈ శ్లోకాన్ని మనం కూడా పఠించి ఆ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. మన మనసునే అమ్మవారికి నివాసయోగ్యంగా చేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష అనుగ్రహ వీక్షణాలకి పాత్రలవుదాము.